So guys, అందరికీ నమస్తే. I'm back with my new vlog. మ్యాటర్ ఏందనేది వ్లాగ్ ఎట్లా అవుతుంది అనేది మన ఇంటికి వెనక స్టార్ట్ చేద్దాం. చలో. బ్లాగ్ స్టార్ట్ చేసిన అని చెప్పి అది పెట్టి పెట్టుకున్నాను అనమాట. అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా ఏమో చెప్పి పెట్టిపోతాను మనం. సరే ఇంకొకరా బయటరా నువ్వురా. సో ఈరోజు అయితే సండే అంటే మనకు ఫండే. సో వ్లాగ్ అయితే ఫండే మొత్తానికి అయితే మేము అయితే స్టార్ట్ అయిపోయినాం. వ్లాగ్ వచ్చేసి తమిళ చూసారు కాబట్టి అర్థమైపోయి ఉంటుంది. మేము ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాం. సో హైదరాబాద్కి వెళ్ళడానికి కారణం వచ్చేసి సినిమా. మనమైతే పుక్కిడికి వస్తుంది కాబట్టి పోతాను. నేనైతే ఎంఎస్ ధోని లైఫ్ స్టోరీ, నేనైతే మనోన్ కోసం వస్తాను. సుశాంత్ రాజ్పూత్ ఎంఎస్ ధోని మూవీ రిలీజ్ ఉన్నది. లేకపోతే వరంగల్ లేదు కాబట్టి సో మనం అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట. థియేటర్ అయితే సుదర్శన్. సుదర్శన్లో మొత్తం వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో స్టార్ట్ అయిపోయినామంట. మీరు కానీ ఇంటికాడ నుంచి వచ్చినాం. సెకండ్ షో అంత ఉండదు, మనమే వేసుకోవాలి. సో సెకండ్ షో అన్నమాట మూవీ. ఇప్పుడైతే టైం ఎంత అవుతుంది అందరా? టైం అయితే 1:56 అవుతుంది. సో 9కి అయితే షో ఉన్నది. అట్లా ఉంటుంది మరి. గట్టిగా మాట్లాడితే రూపాయలు నో మనీ. గో విత్ ఫ్లో వెళ్ళిపోతాను అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ సినిమాకు ఎవరి దగ్గర అయితే క్యాష్ లేదు. డైరెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ సుదర్శన్ థియేటర్. ఫోన్ పే చేయండి, ఇంకో సినిమా పోతాం తర్వాత. సో గాయ్స్ మొత్తానికి అయితే స్టార్ట్ అవుతాను అన్నమాట. సో క్లైమేట్ చూస్తే వాన పడుతుంది. అంటే మేము చినుకు స్టార్ట్ అయిపోయింది. పెట్రోల్ ఇచ్చుకున్నాం అనుకుంటాను కానీ అంటే పైసలు కదరా. మన నెంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద ఫోన్పే కొట్టేయండి జల్దీ. అరే మీరు జల్దీ ఫోన్పే కొడితే నెక్స్ట్ ఇండియన్ 2 సినిమా ఉన్నది. మీరు జల్దీ ఫోన్పే కొడితే మన ఇండియన్ 2 సినిమా 10 రూపాయలు కొట్టినాయి కాదు. దీన్ని ఎట్లా బ్లాగ్స్ అందరూ 500 మంది కొట్టారు. 5 రూపాయలు కొట్టినాయి కాదు. ముందర వ్యవసాయం చూస్తాం ఫస్ట్ క్లాస్. వరంగల్ బ్లాక్ పెట్రోల్ గట్ల అవుతాడు బోరింగ్ తీసినట్టు పడినాడు. ఇక్కడ పెట్టిపోతే వాళ్ళు తీసుకొని పోలీస్ స్టేషన్ పెట్టుకుని బాగా పెడితే వాడు ముద్దలు ఆయన పని ఆడు ఉంటాను ప్రామిస్ ఇస్తావు మరి. బండి పట్టుకోపోయినా డైరెక్ట్ ఒకటే అంటాడు, రేపటి కోసం. బండి గాడిని పెట్టినవరా ఫస్ట్? పైసలు అన్నా శాటరీ కట్టి.
రాజ్పేట్ జంక్షన్. సో రాజ్పేట్ జంక్షన్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో మన ట్రైన్ అయితే 3rd నెంబర్కి వచ్చేస్తుంది. సో ఇంకొక 10-15 నిమిషాలలో ట్రైన్ వచ్చేస్తుంది. సో వెయిటింగ్. ఫోన్ వేసుకోపోతారు. అర్థమైందా? ఇది మరి పరిస్థితి మొత్తానికి అయితే. ఒకళ్ళ సినిమా అని చెప్పి తీసుకొచ్చి ట్రైన్ ఇరికిచ్చేడు ఒకటే కాదు, బాత్రూమ్ పక్కన నిల్చున్నాం మేము. నవ్వుతానండి, సిద్ధ నవ్వుతాడు. మొత్తానికైతే దిగేసిన అన్నమాట. చచ్చిపోతుంటారా దిగాలి అసలు పోతుంది అటెక్కి మళ్ళీ రిటర్న్ పోవాలి. అరే 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 మనం ఎక్కడరా దిగేది? అరే యాక్చువల్ ఏమైందంటే పర్డే చెప్పు పర్డే గ్రౌండ్ దిగి నుంచి వెళ్ళి ఆర్టిస్ట్ క్లాస్ పోవాలి. నేను చెప్పిన అప్పుడే ఇది కాదు శానిటైజ్ ఏం కాదు. ఇప్పుడు ఏమున్నది, టైం ఉన్నది మనకి. టైం కాదురా మ్యాటర్. ఎక్కడ దిగుదాం అనుకున్నాము, ఎక్కడ దిగినాము? ఆర్టీసీ క్లాస్లో దిగాల్సిన మేము ప్యారడైజ్ దాకా వచ్చినాం. నేను సంధ్యకి ఎంత పెద్ద ఫ్యాన్ తెలుసా? సంధ్య బాగానే ఉంటుంది రా. సంధ్య తప్పే అంటే సంధ్య అంటే సంధ్య అమ్మాయి కాదు, సంధ్య థియేటర్. సంధ్య థియేటర్ బాగుంటుంది రా. అభినవ్ బ్రో బ్లాగ్ చూస్తాను అనుకో, ఎందుకు వస్తలేవు బ్రో నువ్వు? కష్టలేవు. ఇష్టం కదా. ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటే వచ్చాడు. విరాట్ కోహ్లీ చూడడానికి అయితే వస్తావా బ్రో? అదే అన్న పాసిబుల్ అయితే మనమైతే సంధ్య థియేటర్కి వచ్చేసినాం అనమాట. మన షో అయితే నైట్, సెకండ్ షో 9కి ఉంది. సో 9 వరకు ఏం చేద్దాము అని చెప్పేసి అయితే మా వాళ్ళు అనుకున్నాం. సో ఇక కల్కి మూవీకి అయితే వచ్చేసాం అన్నమాట. బ్యాక్ సైడ్ పోతున్నాం, టికెట్లు తీసుకున్నాం. చలో థియేటర్కి వద్దాం. ఫోన్ చేసిందా? పార్ట్ 2 ఇప్పుడు కల్కి సినిమా అయిపోయిందన్నమాట. సంధ్య అయిపోయింది. సుదర్శన్ కాడ పక్కనే సుదర్శన్ థియేటర్ ఉన్నది, వాకౌట్ డిస్టెన్స్. ఆ సినిమా కూడా కంప్లీట్ చేసేద్దాం. మ్యాక్స్ నాకు తెలిసిన వరకు అయితే 12 అయితే 2కి ట్రైన్ ఉందన్నారు. చూడాలి మరి ఏమవుతుందో. సో థియేటర్లో కలుద్దాం. మొత్తానికి అయితే సుదర్శన్ థియేటర్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో 35mm తల 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 జోందే.
ధోని ఫ్యాన్స్. తనకైతే వచ్చేసాం అనమాట థియేటర్లో కూడా సక్సెస్ఫుల్ థియేటర్లో కూడా వచ్చేసాం. సెలబ్రేషన్స్ అయితే ఇచ్చిపాడు ఉన్నాయి బయట. వాయిస్ అయితే వింటున్నారో తెలియదు. సో వాయిస్ వింటే మాత్రం ఓకే లైక్ తీసుకోండి. సార్ నేనేం చేస్తున్నానని ఆలోచిస్తున్నాను. ఓకే ఓకే ఫైనల్లీ ఫైనల్లీ సంధ్యలో అయిపోయింది. సంధ్యలో కలిగి అయిపోయింది. సంధ్యలో కలిసి ధోని మాసు సుదర్శన్లో వేరే ఉన్నది. ఇప్పుడు రెస్పాన్స్ మాత్రం ఇచ్చిపాడు ఉండేది. మొత్తం ఫ్యాన్స్ మాత్రం ఫ్యామ్ వచ్చేసింది. ఒక్కొక్కటి ఇచ్చిపాడు ఉండేది. సింగులో అస్సలు కావట్లేదు. అప్డేట్ ఉంటాయి ఇచ్చి పడేస్తారు. ర్యాంపే అది స్క్రీన్ షేక్ డ్యాన్స్ స్క్రీన్ మొత్తం చినిగిపోతుంది. నాకు విషయంలో ఫుల్ మంది ఫ్యాన్స్ వచ్చిండు. వేరే అంటే వేరే లెవెల్ ఉన్నది. అసలుకే ముందనే మనది కప్పు కొట్టేసింది. ఇప్పుడున్న మూమెంట్కి అయితే ర్యాంప్ ఉన్నది. వేరే వేరే లెవెల్ వేరే వేరే లెవెల్. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద రాజేష్ చికెన్ ఛానల్. నైట్ మాత్రం మస్తు ఎండాలి. సంధ్యలో ఎంజాయ్ చేసినాం, సుదర్శన్లో ఎంజాయ్ చేసినాం. నాకు ఇంకా పోతలేదు. యాక్చువల్లీ ఏంటంటే నైట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను ఫోన్ పంటానం లేతాను ఇప్పుడే ఇట్లా ఛార్జింగ్ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకున్నాం. మనోడు అయితే దుమ్మ అయిపోయింది. ఇప్పుడే పోతాడు పాపం. మా పంచాలు వాళ్ళే. నేను అనుకుంటా అంటే నన్ను చూసుకుంటూ కూర్చున్నాడు స్టేషన్లో. డైరెక్ట్ బ్యాలిస్ట్కి. సో గుడ్ మార్నింగ్. సో ఇదైతే డే 2 మండే సండే వ్లాగ్ కంటిన్యూ అనమాట. నైట్ 12 అయిపోయింది. మూవీ అయిపోయే వరకు 12 అయిపోయింది.
ఇది సుదర్శన్ ఎట్లానో క్లిప్ ఎత్తావు కదా అది. I would like to apologize to no fucking buddy because I don't give a fuck. Back to my city.